2,00,000 పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. ఆంధ్రప్రదేశ్లో కోస్తా తీరం పంట పండుతుంది. మొన్నటి వరకు విశాఖపట్నం పేరు మనం వింటూనే ఉన్నాం, ఇప్పుడు కూడా వినిపిస్తూనే ఉంది. ఇంకోవైపు నెల్లూరులో ప్రత్యేకంగా బీపీసీఎల్కి సంబంధించినటువంటి రిఫైనరీ వస్తుంది. సో మధ్యలో ఉన్నటువంటి ఇప్పుడు కాకినాడకి బంపర్ ఆఫర్ వచ్చింది. ఇది మెరైన్ ఫ్యూయల్ స్టోరేజ్ సెంటర్గా మారబోతుంది. 500 కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి పరిశ్రమ కాకినాడలో ఎంటర్ కాబోతుంది. దీనివల్ల ఏంటంటే ఈస్ట్ కోస్ట్ అంటే తూర్పు తీరంలో జరిగేటువంటి రవాణాకి సంబంధించినటువంటి వాహక నౌకలకి ప్రధానమైనటువంటి ఇంధన ఫిల్లింగ్ స్టేషన్గా కాకినాడ మారబోతుంది. కాకినాడ గేట్వే పోర్ట్ సమీపంలో దీనికి సంబంధించినటువంటి వ్యవస్థలను ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. 2 ప్రతిష్టాత్మక సంస్థలు దీనికి సంబంధించి ఒక ఒప్పందాన్ని చేసుకున్నాయి. 500 కోట్లతో మెరైన్ ఫ్యూయల్ లిక్విడ్ స్టోరేజ్ సెంటర్, ఇది పెరుమళ్ళాపురం దగ్గర తొండంగి మండలం కాకినాడ జిల్లాలో ఏర్పాటు కాబోతుంది. గేట్వే పోర్ట్, కాకినాడలో 2 పోర్టులు ఉన్నాయి. మనం చూసేటువంటి మెయిన్ పోర్ట్ కాకుండా దాని సమీపంలోనే గేట్వే పోర్ట్ ఒకటి ఉంది. ఇది చిన్న పోర్ట్, మైనర్ పోర్ట్ కింద ట్రీట్ చేస్తారు. కాకినాడ సిటీ ఇక్కడ ఉంది, ఈ పరిసరాల్లో మేజర్ పోర్ట్ ఉంటుంది, అలానే ఇక్కడ చిన్న పోర్ట్ ఉందన్నమాట. సో ఇక్కడ ఈ ఫిల్లింగ్ స్టేషన్ ఇది కంప్లీట్గా గ్రీన్ ఫ్యూయల్ ఎనర్జీ సోర్స్ కింద దీన్ని పరిగణిస్తారనమాట. సో 500 కోట్ల పెట్టుబడి, అలానే 150,000 కిలోలీటర్ల స్టోరేజ్ సామర్థ్యం కలిగినటువంటి సెంటర్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారు. దీనివల్ల ఉపాధి అవకాశాలు వస్తాయి. సో గ్రీన్ ఫ్యూయల్ గ్లోబల్ ట్రేడింగ్ కంపెనీ దీనికి సంబంధించినటువంటి ఒప్పందాన్ని హైదరాబాద్లో ఈ 2 సంస్థలు కూడా ఆపరేషన్స్ హైదరాబాద్లో చేస్తున్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చి గేట్వే పోర్ట్, గ్రీన్ ఫ్యూయల్కి సంబంధించినటువంటి సుధాకర్, గేట్వే పోర్టుకు సంబంధించి రామరెడ్డి ఊజిలి, వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. దీనివలన ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు స్టోరేజ్కి సంబంధించి కమర్షియల్ యాక్టివిటీ, షిప్పులు రాకపోకలు, రవాణాకి సంబంధించి తూర్పు తీరంలో కాకినాడ ఒక ప్రధాన కేంద్రంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈస్ట్ కోస్ట్ అసలు ఈ గ్రీన్ ఫ్యూయల్ గ్లోబల్ ట్రేడింగ్ కంపెనీ ఏంటి అనేది కూడా ఒకసారి మనం విశ్లేషిద్దాం. ఆ కంపెనీకి సంబంధించినటువంటి అఫీషియల్ గ్రీన్ ఫ్యూయల్స్ గ్రూప్ కంపెనీ పేరే అది ఉంది, గ్రీన్ ఫ్యూయల్స్ గ్రూపు. సో లీడింగ్ మెరైన్ ఫ్యూయల్ సొల్యూషన్స్, ఇది తూర్పు తీరంలో ఒడిశా, ఆంధ్రప్రదేశ్, అలానే పశ్చిమ తీరంలో కేరళ ప్రాంతాల్లో ఆపరేషన్స్ నిర్వహిస్తున్నటువంటి సంస్థ. ప్రధానంగా నౌకల రవాణాకు అవసరమయ్యేటువంటి ఇంధనాన్ని, బయోఫ్యూయల్ని, ప్రధానంగా గ్రీన్ ఎనర్జీ సోర్సెస్ని ద్వారా డెవలప్ చేసినటువంటి ఫ్యూయల్స్ని విక్రయించడం అనేది ఈ సంస్థకు సంబంధించినటువంటి స్పెషాలిటీ. ఇండియాస్ లార్జెస్ట్ ఫిజికల్ బంకర్ సప్లై. సో వీళ్ళు ఇండియాలోనే ఈ కంపెనీ లార్జెస్ట్ ఫిజికల్ బంకర్ సప్లై కింద క్లెయిమ్ చేస్తున్నారు. సో ఈ ప్రత్యేకమైనటువంటి కంపెనీ ఈ విధమైనటువంటి సెటప్ని, బంకర్ ట్రేడింగ్ అంటే ఇక్కడ ఫ్యూయల్ని స్టోర్ చేసి దాన్ని సప్లై చేస్తారనమాట. అక్కడికి వచ్చినటువంటి బయో అండ్ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ ఉన్నాయి, ఫిజికల్ సప్లైర్ల షిప్పుల ద్వారా తీసుకెళ్ళి కూడా సముద్రంలో రీఫిల్లింగ్ చేస్తారు. సో ఇవన్నీ ఆపరేషన్స్ అన్నిటికీ కూడా గ్రీన్ ఫ్యూయల్ సంస్థకు ఒక ప్రత్యేకమైనటువంటి పేరుంది. మన దేశంలోనే కాదు వివిధ దేశాలకు కూడా సప్లై చేస్తుంది. వీళ్ళ మిషన్ కానీ ఆపరేషన్స్ కానీ అవర్ ఫ్లీట్ ఒడిశా పోర్ట్స్, ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నంలో ఆపరేషన్స్ ఉన్నాయి. ఒడిశాలో ధమ్రా, పారదీప్, అలానే గోపాల్పూర్లో ఆపరేషన్స్ ఉన్నాయి. కేరళలో కొచ్చిన్లో ఆపరేషన్స్ ఉన్నాయి. సో ఇది ఇప్పుడు ఇండియాస్ లార్జెస్ట్ గ్రీన్ ఫ్యూయల్స్ గ్రూప్ కింద క్లెయిమ్ చేస్తున్నటువంటి సంస్థ. ఇది కాకినాడలో ఆపరేషన్స్ మొదలు పెట్టబోతుంది. 500 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో ఒక భారీ, ఇది రిఫైనరీ అని కూడా అనలేము మనం, కానీ గ్రీన్ ఫ్యూయల్ స్టోరేజ్ సెంటర్ కింద మాత్రం ట్రీట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో తూర్పు తీరంలో కాకినాడ కేంద్రంగా ఒక ప్రధానమైనటువంటి స్థావరంగా ఇది నౌకల రాకపోకలకు సంబంధించి ఇంధన వనరుగా మారేటువంటి అవకాశం ఉండే ప్రాజెక్ట్ అవుతుంది. దీనివల్ల ఉద్యోగ అవకాశాలు కూడా కాకినాడ ప్రాంతంలో పెరిగేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.